హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. నేను మీ అఖిల సంజయ్ అండి. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్గాని చేశానండి. రాయలసీమ స్పెషల్ టిఫిన్ అన్నమాట ఉగ్గాని. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, టమోటా, కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, పప్పుల పొడి, కొబ్బరి పొడి, పచ్చిమిరపకాయల తొక్కు. ఫస్ట్ అయితే బొరుగులు అయితే ఈ విధంగా అయితే నీళ్ళల్లో నానపెట్టుకోవాలండి. 5 to 10 minutes అయితే బొరుగుల్ని నీళ్ళల్లో నానపెట్టుకోవాలన్నమాట. ఇవి నందాల బొరుగులు. కడప బొరుగులు అయితే ఊరికే నానిపోతాయి. నందాల బొరుగులు అయితే 5 to 10 minutes ఖచ్చితంగా నానపెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్లో నానపెట్టుకున్నాక ఈ విధంగా అయితే వాటర్ అంతా పిండేసి ఒక గిన్నెలోకి అయితే స్ట్రీమ్ చేసుకోవాలన్నమాట. అంటే పక్కకు తీసి పెట్టుకోవాలి. నీళ్ళు ఏమి ఉండకుండా మొత్తం మెత్తగా ఉత్తేయాలన్నమాట. వాటర్ని ఇలాగా వాటర్ తీసేసిన బొరుగుల్లో కొంచెం సాల్ట్, ఇందాక దంచి పెట్టుకున్నాం కదండి పప్పుల పొడి, కొబ్బరి పొడి, తర్వాత పసుపు, కొంచెం కారం. మనం పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకుంటున్నామండి, కారం అయితే చూసి వేసుకోండి. వీటిని అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాము. మొత్తం బొరుగులకు పట్టేటట్టు మొత్తం పిండిని అయితే పప్పుల పిండి, కొబ్బరి, ఉప్పు, కారం, పసుపు మొత్తం కలిపి పెట్టేశాను. తర్వాత ఒక బాండిల్ అయితే పెట్టేసుకొని దానికి పోపు వేసేసుకున్నాము. బొరుగులకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నేనైతే ఒక 4 గంటలు ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. బొరుగుల్లో నూనె లేకపోతే గట్టి గట్టిగా ఉంటాయి, కొంచెము తినబుద్ధి పుట్టదు అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బొరుగులు మంచి టేస్ట్ వస్తాయి. తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపగుండ్లు అనమాట. తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాం ఇందులోకి. పోపు మంచిగా వేగాలండి. ఎండుమిర్చి వేసాను కదా, ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసేద్దాము. ఎర్రగడ్డలు కూడా యాడ్ చేసేద్దాము. ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు అండి, ఉల్లిపాయలు అయితే యాడ్ చేసేద్దాము. కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా, అది కూడా యాడ్ చేసేసాను అనమాట. 2 మిగిలి ఉంటే ఎందుకు వేస్ట్ కావాలని దాంట్లో వేసాను అనమాట పచ్చిమిర్చి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి తక్కువ చేసి పెట్టుకున్నాం కదా. తర్వాత ఈ విధంగా అయితే వేపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు తక్కువ ఉంది కదా, అదైతే వేసేస్తున్నాను. వేసుకొని మంచిగా వేపుకోవాలి. తర్వాత ఇందులోకి కరివేపాకు, టమోటాలు కట్ చేసుకున్నాము కానీ టమోటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి బాగా మంచిగా రోస్ట్ అవ్వాలండి. ఆనియన్స్, టమోటాలు మొత్తము ఒక మంచిగా దగ్గరికి పడిపోవాలన్నమాట, గుజ్జులో తయారవ్వాలి. చూడండి మొత్తం తిరగమాత అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి బొరుగులు అయితే యాడ్ చేసేసుకున్నాము. ఇందాక కలిపి పెట్టాం కదండి పప్పుల పిండి, కొబ్బరి అవన్నీ వేసి బొరుగుల్లో, అదైతే ఇప్పుడు కలిపేసేద్దాం తిరగమాతలోకి వేసి. బాగా మిక్స్ చేయాలండి. పోపంతా బొరుగులకు పట్టేటట్టు మొత్తం బాగా మంచిగా మిక్స్ చేయాలన్నమాట. దీంట్లోకి బజ్జీలు అయితే చాలా టేస్ట్ గా ఉంటాయండి. అసలు దీని కాంబినేషనే బజ్జీలు అనమాట. ఉగ్గాని బజ్జీ అంటారు కదా, దీని కాంబినేషన్ అయితే బజ్జీలు అనమాట. నాకు మార్నింగే బజ్జీలు వేయటం అయితే కుదరలేదు, అందుకని త్వరగా ఉగ్గాని చేసి మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఎంతో టేస్ట్ గా ఉంటుందండి ఈ బొరుగుల ఉగ్గాని అయితే. మా రాయలసీమలో ఫేమస్ అనమాట ఈ టిఫిన్ అయితే. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఈ టిఫిన్ అయితే కంపల్సరీ ఉంటుంది.
యమ్మి యమ్మి ఉగ్గాని అయితే బొరుగులు ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. మా పాపకు పెట్టేశాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి ప్లీజ్.